Hey all, welcome back to another video. So already last video లో మనం రిలేషనల్ ఆల్జీబ్రా ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ టర్మినాలజీ అవన్నీ అయితే ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ఇఫ్ మీరు కనుక వీడియో మిస్ అయ్యి ఉంటే వెళ్ళైతే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్ లెట్ us స్టార్ట్ విత్ ది రిలేషనల్ ఆపరేషన్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం బేసికల్లీ. సో ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఆపరేషన్స్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ఎస్క్యూఎల్, సో ఏదైతే ఎస్క్యూఎల్ లో మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో బిఫోర్ లెర్నింగ్ ఎస్క్యూఎల్ మనకి రిలేషనల్ ఆల్జీబ్రా అనేది పర్ఫెక్ట్ గా వస్తే సో ఈజీగా మీరు ఎస్క్యూఎల్ అయితే నేర్చుకోగలుగుతారు అనమాట. సో లెట్ us స్టార్ట్ విత్ రిలేషనల్ ఆపరేషన్స్. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామ్స్ ఆస్పెక్ట్, మీరు బీటెక్ అయి ఉంటే. అండ్ సో డిబిఎంఎస్ లో మర్చిపోకుండా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అయితే ఇది. అండ్ రిలేషనల్ ఆల్జీబ్రా కంప్లీట్లీ ఈ ఆపరేషన్స్ పైనే డిపెండ్ అయితే ఉంటుంది. సో ఈ ఆపరేటర్స్ కనుక మీకు అన్ని అర్థం అవుతే దెన్ ఈజీగా మీరు రిలేషనల్ ఆల్జీబ్రాని రూల్ చేయొచ్చు. సో లెట్ us స్టార్ట్ విత్ ది ఆపరేషన్స్. సో ఫస్ట్ రిలేషనల్ ఆపరేషన్స్ అయితే మనకి టూ టైప్స్ అయితే ఉంటాయి అనమాట. సో బేసిక్ గా ఫస్ట్ వన్ ఈస్ బేసిక్ ఆపరేషన్స్ అండ్ అనదర్ వన్ ఈస్ డిరైవ్డ్ ఆపరేషన్స్. సో దీంట్లో బేసిక్ ఆపరేషన్స్ లో మనకి సెలెక్ట్, ప్రొజెక్ట్, యూనియన్, సెట్ డిఫరెన్స్, కార్టీషియన్ ప్రోడక్ట్ అండ్ రీనేమ్. సో ఇవన్నీ చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉన్నా సరే చాలా ఈజీ అన్నమాట. సో విత్ ఎగ్జాంపుల్స్ అయితే మీరు ఎగ్జామ్ లో కనుక రాస్తే డెఫినెట్లీ మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. అండ్ డిరైవ్డ్ ఆపరేషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా సరే ఇవి కూడా విత్ ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో దీన్ని మనం చాలా సింప్లిఫైడ్ గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో కాంప్లెక్స్ చేసుకోకుండా విత్ ఎగ్జాంపుల్స్ వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటాయి. సో టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ పార్ట్ లో మనం బేసిక్ ఆపరేషన్స్ అయితే కవర్ చేద్దాం అండ్ సెకండ్ పార్ట్ లో మనం డిరైవ్డ్ ఆపరేషన్స్ అయితే కవర్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ ఇన్ సింపుల్ వే. సో ఫస్ట్ వన్ ఈస్ ఏంటి, సెలక్షన్ ఆపరేషన్, రైట్? సో సెలక్షన్ ఆపరేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా it selects rows which is nothing but tuples in relational algebra terminology that satisfy a condition. ఒక కండిషన్ ని సాటిస్ఫై చేసే రోస్ అన్ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఈ సెలెక్షన్ ఆపరేషన్ అయితే యూజ్ చేస్తాం. అండ్ దీన్ని ఇలా అయితే ఈ నొటేషన్ లో మనం డిఫైన్ అయితే చేసాం అనమాట. అంటే ఈ నొటేషన్ అయితే యూజ్ చేస్తాం రిప్రజెంట్ చేయడానికి. రిలేషనల్ ఆల్జీబ్రాలో ప్రతిదీ మనం ఏంటి అంటే ఇన్వర్ట్స్ కాకుండా యూజింగ్ సింబల్స్ అయితే రాస్తాం అనమాట. అది రిలేషనల్ ఆల్జీబ్రా సింపుల్ గా చెప్పాలి అంటే. సో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో ఇది సింటాక్స్ అన్నమాట. సో ఈ సింటాక్స్ ఏంటి, సింపుల్ గా ఇది వచ్చేసి సెలెక్షన్ ఆపరేషన్ ఇక్కడ కండిషన్ ఉంటది అనమాట. కండిషన్ అండ్ ఇక్కడ రిలేషన్. సో రిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, టేబుల్, జస్ట్ టేబుల్ అన్నమాట. సో టేబుల్ కి ఈ కండిషన్ అప్లై చేస్తే ఏవైతే రోస్ అన్నీ వస్తాయో అంతే అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది వచ్చేసి స్టూడెంట్ టేబుల్. సో దీంట్లో మనకి ఐడి, నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయి కదా. సో ఇది ఒక సింపుల్ టేబుల్. సో మీకు చూసి అర్థమైపోతుంది. సో ఇక్కడ ఒక క్వెరీ ఉంది, ఇది రిలేషనల్ ఆల్జీబ్రా నోటేషన్ లో ఉంది, ఇది ఎస్క్యూఎల్ కాదు. సో ఫస్ట్ మనకి ఏం నేర్చుకుంటున్నాం ఎస్క్యూఎల్ కంటే ముందు, రిలేషనల్ ఆల్జీబ్రా, రైట్? సో ఈ రిలేషనల్ ఆల్జీబ్రా నోటేషన్ లో మనకి ఈ కండిషన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇది వచ్చేసి సెలెక్షన్ ఆపరేటర్, రైట్? సెలెక్షన్ ఆపరేటర్. సో ఇక్కడ మనకి టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్, రైట్? సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్ నుంచి ఏం సెలెక్ట్ చేయమని చెప్తున్నాం, డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సిఎస్సి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఎవరైతే సిఎస్సి వాళ్ళు ఉన్నారో, సో డిపార్ట్మెంట్ కనుక సిఎస్సి అయితే వాటిని సెలెక్ట్ చేయమని చెప్తున్నాం. సింపుల్ సెలెక్షన్, ఇదేంటి సెలెక్షన్. సో కండిషన్ ఏంటి ఇక్కడ మనకి, డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సిఎస్సి ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. సో ఈ స్టూడెంట్ టేబుల్లో సిఎస్సి చెప్పడానికి ఏదైతే బిఫోర్ ఎస్క్యూఎల్ మనం రిలేషనల్ ఆల్జీబ్రాలో ఈ నోటేషన్ అయితే యూజ్ చేస్తాం. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఆబ్వియస్లీ అన్ని రోస్ అయితే సెలెక్ట్ అవుతాయి వేర్ డిపార్ట్మెంట్ సిఎస్సి ఏవైతే ఉన్నాయో. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఐడి 1 అండ్ దీస్ టూ ఆర్ బిలాంగ్స్ టు లైక్ సిఎస్సి డిపార్ట్మెంట్. సో ఆ రెండు సెలెక్ట్ అయిపోతాయి. సో సింపుల్, రైట్? ఇదే సెలెక్షన్ ఆపరేషన్, అంతే సింపుల్. సో మీకు సింటాక్స్ అర్థం కావడానికి కొంచెం డిలే అయింది, బట్ మిగతావన్నీ ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం, అంత సింపుల్ గా ఉంటాయి అన్నమాట. సో ఇంతకుముందు సెలెక్షన్ చూసినాం కదా. సో సెలెక్షన్ లో ఏంటి మనకి కంప్లీట్ రో రిటర్న్ చేస్తారు, రైట్? కంప్లీట్ రో, సింగిల్ మనకి కాలమ్స్ ఏం లేదు, అన్ని కాలమ్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ ఏవైతే టేబుల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అవుట్పుట్ లో అయితే వచ్చినాయి. బట్ వేర్ యాజ్ స్పెసిఫిక్ గా కొన్ని కాలమ్సే కావాలి, నాకు స్పెసిఫైడ్ కాలమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే ప్రొజెక్షన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ప్రొజెక్షన్ లో సింపుల్ ఏంటి, ఇట్ సెలెక్ట్ స్పెసిఫిక్ కాలమ్స్ ని సెలెక్ట్ చేస్తారు. సో స్పెసిఫిక్ కాలమ్స్ అంటే ఏంటి, ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ రిలేషనల్ ఆల్జీబ్రా అట్రిబ్యూట్స్.
సో అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్స్. కాలమ్స్ మనం అట్రిబ్యూట్స్ అంటాం ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా. సో సింటాక్స్ ఏంటి? సింపుల్. ఇంతకుముందు సెలెక్ట్ ఎట్లయితే యూజ్ చేసినామో సింపుల్ ఇది కూడా ప్రొజెక్ట్ ఇట్లా యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం అట్రిబ్యూట్స్ అన్ని ఇవ్వాలన్నమాట. అట్రిబ్యూట్స్ ఇచ్చి ఇక్కడ ఆర్ అయితే ఇస్తాం అనమాట. ఇది ప్రొజెక్షన్. స్పెసిఫిక్ కాలమ్స్ కావాలనుకున్నప్పుడు. ఓకే. సో సింటాక్స్ ఇది. అండ్ ఇది సేమ్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ తీసుకుంటే దీనిలో క్వెరీ అప్లై చేద్దాం. సో ప్రొజెక్షన్ ఏమేమి ఇచ్చినా ఇక్కడ నేమ్ కమా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టూడెంట్. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? నేమ్ అండ్ డిపార్ట్మెంట్. సో అవే మనకి అవుట్పుట్ లో అయితే వస్తాయి అనమాట. సో దాట్ సింపుల్. ఓన్లీ కాలమ్ స్పెసిఫిక్ గా కావాలనుకున్నప్పుడు మనం ప్రొజెక్షన్ యూజ్ చేస్తాం. అండ్ ఈ ప్రొజెక్షన్ లో మీరు ఈవెన్ కండిషన్ పెట్టాలి అనుకుంటే ఎలా పెట్టాలో అది మీరు ఫైండ్ అవుట్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. సో మీరు ఎగ్జామ్ లో ఇది రాస్తే సరిపోతుంది అంతే. జస్ట్ ప్రొజెక్షన్ నేమ్ కమా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టూడెంట్. దాట్స్ ఇట్. ఓకే. సో ప్రొజెక్షన్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ ఈస్ యూనియన్. సో నెక్స్ట్ యూనియన్ ఆపరేషన్ అయితే చూద్దాం. సో రెండు టేబుల్స్ ని కంబైన్ చేయడానికి మనం యూనియన్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. సో మ్యాథమెటిక్స్ లో మనం అన్నిట్లో యూజ్ చేస్తాం కదా యూనియన్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ థింగ్స్. సో ఇక్కడ కూడా సిమిలర్ థింగ్. జస్ట్ కంబైన్స్ టూ టపుల్స్ కంబైన్ టపుల్స్ ఫ్రమ్ టూ రిలేషన్స్ అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ దీంట్లో యూనియన్ లో ఏంటి అంటే డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. నో డూప్లికేట్స్. కండిషన్ ఏంటి అంటే టేబుల్స్ మస్ట్ బి యూనియన్ కంపాటబుల్. యూనియన్ కంపాటబుల్ అంటే ఏం లేదు, సింపుల్ గా రెండు టేబుల్స్ లో సేమ్ కాలం ఉండాలన్నమాట. సేమ్ కాలం నేమ్ అంటే ఇక్కడ టేబుల్ 1 తీసుకుంటే దీనిలో ఐడి ఉంది కదా. సో టేబుల్ 2 లో కూడా ఐడి ఉండాలి. అప్పుడే మనం రెండింటిని కంబైన్ చేయగలుగుతాం, రైట్? సో అంతే, దాన్నే యూనియన్ కంపాటబుల్ అంటాం. సో ఇప్పుడు ఏంది? టేబుల్ 1 లో ఐడి ఉంది, టేబుల్ 2 లో టేబుల్ ఏ టేబుల్ బి అనుకున్నాం మనం ఇక్కడ. ఐడి ఉంది. సో వీటి రెండింటిని యూనియన్ చేయాలి అంటే సింపుల్ గా ఇది ఏ ఇది బి కదా. సో ఏ యూనియన్ బి అని ఇస్తే రెండు యూనియన్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఏంటి మనకి నో డూప్లికేట్స్, రైట్? సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? సింపుల్ గా రెండు కంబైన్ చేస్తే ఏమేమి ఉన్నాయి? 1 2 అండ్ 2 3. సో డూప్లికేట్స్ ఆర్ ఎలిమినేట్ అయిపోతాయి కాబట్టి జస్ట్ 1 2 3 వస్తాయి అనమాట అవుట్పుట్. సో ఇక్కడ చూడొచ్చు, ఈ అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. యూనియన్ అంటే జస్ట్ సింగిల్ కాలం సేమ్ కాలమ్స్ ఉంటే అవి రెండు కంబైన్ అయిపోతాయి అంతే. సో దట్ ఈస్ యూనియన్ ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి ఏంటి అంటే సెట్ డిఫరెన్స్, రైట్? సో ఇది వచ్చేసి ఏంటి? సెట్ డిఫరెన్స్. సో ఏవైతే మనకి నార్మల్ గా సెట్ డిఫరెన్స్ ఏం చేస్తుంది అంటే సింపుల్ గా ఫార్మల్ డెఫినేషన్ వచ్చేసి రిటర్న్ టపుల్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ రోస్ ఇన్ వన్ రిలేషన్ ఫ్రమ్ వన్ టేబుల్ బట్ నాట్ ఇన్ అనదర్. సింపుల్ గా మనం ఎగ్జాంపుల్ తో అయితే అర్థం చేసుకోండి. సో టేబుల్ ఏ తీసుకుంటే దీంట్లో మనకి 1 2 3 ఉన్నాయి కదా. సో టేబుల్ బిలో మనకి 2 ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఏ మైనస్ బి అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఏలో ఉన్నవన్నీ బట్ ఎక్సెప్ట్ బి అంటే బిలో ఉండకూడదు అది. సో ఏలో ఉండాలి బట్ బిలో ఉండకూడదు, అదే కండిషన్. జస్ట్ ఏ మైనస్ బి, నథింగ్ బట్ ఏ నుంచి బిని తీసేస్తే అది ఏ మైనస్ బి సెట్ డిఫరెన్స్, అంతే సింపుల్. సో ఇప్పుడు టేబుల్ ఏలో ఏమున్నాయి మనకి? 1 2 3 ఉన్నాయి. దాంట్లో నుంచి మనం బి తీసేయాలి. బిలో ఏముంది? ఓన్లీ 2 ఉంది సేమ్ కలంలో. సో 2 ఉంది కాబట్టి 2 ని తీసేస్తే మనకి అదే అవుట్పుట్. సింపుల్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి క్వెరీ రిప్రజెంటేషన్ ఏ మైనస్ బి అని రాస్తే దీంట్లో బిలో ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ నుంచి తీసేయాలి అంతే. మిగతావే మనకి అవుట్పుట్. ఇక్కడ చూడొచ్చు 1 3. సో 1 2 3 నుంచి 2 ని తీసేస్తే మనకు వచ్చేది 1 3. అదే సెట్ డిఫరెన్స్ ఇన్ రిలేషనల్ ఆపరేషన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కార్టీషియన్ ప్రోడక్ట్. సో సెట్ డిఫరెన్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ కార్టీషియన్ ప్రోడక్ట్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. మీకు బేసిక్ ఆపరేషన్స్ వస్తేనే దెన్ డిరైవ్డ్ ఆపరేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ మీరు బేసిక్ ఆపరేషన్స్ నేర్చుకోండి, దెన్ డిరైవ్డ్ ఆపరేషన్స్ వెరీ సింపుల్ గా పోతాయి. సో సింపుల్ గా కార్టీషియన్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే మల్టిప్లికేషన్. ఏం చేస్తుంది అంటే సింపుల్ గా కంబైన్స్ ఆల్ రోస్ ఆఫ్ వన్ టేబుల్ విత్ ఆల్ రోస్ ఆఫ్ అదర్. అంటే ఏంటి అంటే సింపుల్ గా ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ తీసుకుందాం అండ్ కోర్స్ టేబుల్ తీసుకుందాం. సో టూ డిఫరెంట్ టేబుల్స్ లో ఇప్పుడు ఏదైతే ఈ ఎవ్రీ రో ఉంది కదా, ఈచ్ రో అన్నిటితో మల్టిప్లై అవుద్ది. అంటే బిలో ఉన్న వాటిలో అన్నిటితో మల్టిప్లై అవుద్ది. అంటే ఇప్పుడు ఐడి 1 తీసుకుంటే దీంతో మల్టిప్లై అవుద్ది అండ్ దీంతో మల్టిప్లై అవుద్ది. అండ్ అగైన్ బి తీసుకుంటే మనకి ఏ డిబిఎంఎస్ తో అండ్ ఏఐతో అన్ని రోస్ తో మల్టిప్లై అయింది అంతే. సింపుల్ గా చెప్పాలి అంటే క్వెరీ రిప్రజెంటేషన్ అయితే ఇది. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి ఏమొచ్చింది మనకి? ఏ ఇంటూ డిబిఎంఎస్ అంటే ఇది ఒక కాంబినేషన్. జస్ట్ కాంబినేషన్స్, అన్ని కాంబినేషన్స్ అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ దాంతో 1A డిబిఎంఎస్ 1A ఏసి.
1A DBMS, 1A AI. Then 1A AI, 1B sorry, 2B DBMS, 2B AI. So just multiplication, just so అన్ని కాంబినేషన్స్. సో ఇట్లా ఒకటి అండ్ దెన్ ఇట్లా ఒకటి. అదే. సో ఇక్కడ చూస్తే మీరు అవుట్‌పుట్ చూస్తే అర్థమైపోతుంది. సో జస్ట్ ఫస్ట్ రో తీసుకుంటే ఫస్ట్ టేబుల్ దాంతో సెకండ్ టేబుల్ ఏవైతే ఉంటాయో అన్నిటికి ఇస్తానన్నమాట. అంటే ఫస్ట్ రో తీసుకుంది ఇది అండ్ దెన్ సెకండ్ రో తీసుకుంది ఫస్ట్ టేబుల్‌లో అండ్ 2 కాంబినేషన్స్. సో ఇట్లా జస్ట్ మల్టిప్లై అంటే జస్ట్ మ్యాపింగ్ అన్ని కాంబినేషన్స్ మ్యాపింగ్ చేస్తారు. కార్టీసియన్ ప్రోడక్ట్ ఇది. జస్ట్ మల్టిప్లై అవుతాయి అన్నమాట. సో ఇది కార్టీసియన్ ప్రోడక్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ కాంబినేషన్స్ అంతే. ఇది కాంబినేషన్స్ నెక్స్ట్ ఈ రో కాంబినేషన్స్. సో అట్లా అన్ని ఫస్ట్ టేబుల్ నుంచి అన్నిటికి బిలో ఉన్నవన్నిటికి మ్యాప్ అవుతాయి. అండ్ దెన్ సెకండ్ రో తీసుకుంటే అన్నిటికి మ్యాప్ అవుతాయి. అట్లా ఫస్ట్ టేబుల్ నుంచి సెకండ్ టేబుల్ కి అన్ని మల్టిప్లై అవుతాయి అన్నమాట. అన్ని కాంబినేషన్స్. 2 డబుల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో మనకి అవుట్‌పుట్ లో 2 ఇంటూ 2 చేస్తే ఎన్ని వస్తాయి? 4. ఫైనల్ బేసిక్ ఆపరేషన్ రీనేమ్. సో రీనేమ్ ఏం లేదు, సింపుల్. జస్ట్ ఏదైనా మనం నేమ్ ని రీనేమ్ చేస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది నా దగ్గర. ఆపరేటర్ న్యూ నేమ్. సో న్యూ నేమ్ ఏంటి? మనం కొత్తగా పెట్టాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్ నుంచి నేను జస్ట్ ఎస్ కి చేంజ్ చేయాలనుకుంటున్నా. ఎస్ అనేది నేమ్ అనుకుంటే. సో ఆర్ఎల్స్ నేను ఎస్ టు డి కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో అప్పుడు ఏం రాయాలి అంటే రీనేమ్. న్యూ నేమ్ ఏంటి నాకు? ఎస్టియుడి, రైట్? ఓల్డ్ నేమ్ ఏంటి? స్టూడెంట్, అంతే. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్ నుంచి దేనికి చేంజ్ చేయాలి అనుకుంటున్నా అనేది రాయాలంతే. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది. న్యూ నేమ్ ఇది ఓల్డ్ రిలేషన్. ఏ రిలేషన్ కి న్యూ నేమ్ అసైన్ చేయాలనుకున్నాం. ఇది వచ్చేసరికి మనకి రీనేమ్ ఆపరేటర్. సో దాట్స్ ఇట్. ఇవి వచ్చేసి బేసిక్ ఆపరేషన్స్. అండ్ నెక్స్ట్ మనం డిరైవ్డ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే చూద్దాం. ఇది ఇంకా ఇంపార్టెంట్. మీకు బేసిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు అర్థమైతే దెన్ మనం డిరైవ్డ్ ఆపరేషన్స్ అయితే క్లియర్ గా చూడొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు కనుక బేసిక్ ఆపరేషన్స్ అర్థమైతే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో. అండ్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.